అలా చనిపోయిన గాయత్రి దెయ్యంగా మారింది. నన్ను అన్యాయంగా చంపేశాడు. గణేష్ ఊరి నుండి వెళ్ళిపోతాడు. రోజు రాత్రి ఊరిలో జనాలు పనుల మీద రోడ్లపై తిరుగుతూ ఉంటారు. కొంతసేపటికి ఒక్కసారిగా దెయ్యం వచ్చి ఒక మనిషిని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. అందరూ పరుగులు తీస్తుంటారు. మరలా వెంటనే ఆ దెయ్యం తిరిగి వచ్చి ఇంకొక మనిషిని ఎత్తుకు వెళ్ళిపోతుంది. అందరూ చాలా భయపడిపోతారు. ఒక్కడు కూడా సహాయం చేయలేదు. కాని పూజారిగారు ఇలా ఎన్ని రోజులు భయంతో రాత్రులు దాక్కోవాలి? వచ్చే సంవత్సరం మహాశివరాత్రి వరకు వేచి ఉండండి. ఆ రోజు ఏ దుష్టశక్తి అయినా సరే వాటి శక్తులు పనిచేయవు. అందువల్ల ఆ రోజు దాన్ని బంధిస్తాను. ఆ పూజారి చెప్పినట్టు అందరూ గుమ్మం ఎదురుగా నిమ్మకాయను పాతి తలుపు మీద ఓ స్త్రీ వెళ్ళిపో అని రాస్తారు. ఆ పూజారి చెప్పినట్టుగానే ఆ దయ్యం ప్రతి ఒక్కరి ఇంటికొచ్చి కొంతసేపు తలుపులు కొట్టి తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయేది. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. అది బాబు జరిగింది. ఇక మీదట తలుపులు తీయకండి, చీకటి పడ్డాక బయటికి వెళ్ళకండి. రే, సరే పడుకుందానండి. ఆంటీ అంతలా చెప్తున్నారు కదా. అంటే దెయ్యం ఉంది అనేది నిజమే అన్నమాట. రేయ్, నేను దెయ్యాన్ని చూశాను. మీ అమ్మ చెప్పింది నిజమేరా? నిజంగానే దెయ్యం ఉంది. నేనిప్పుడు కిటికీలో నుండి చూశాను. నాకు భయం వేస్తుందిరా. కానీ ఎందుకో నాకు సర్పంచ్ మీద కొంచెం అనుమానం ఉందిరా. ఎందుకో మరీ ఎక్కువ మంచితనంలాగా అనిపిస్తుంది. హలో నాన్న. ఎలా ఉన్నావు రాము? నాన్న, ఈ ఊర్లో దెయ్యం ఉంది. నేను స్వయంగా చూశాను. రాము, ముందు ఆ ఊరు నుంచి బయటకొచ్చేసే. అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. లేదు నాన్న, నేను ఇంకో 2 రోజులు ఇక్కడుండి వస్తాను. ప్రాణాలకు అపాయమని తెలిసినా కూడా అక్కడ ఎలా ఉంటావురా నువ్వు? అక్కడ ఉన్నంతవరకు మేమంతా ఇక్కడ ఎలా ప్రశాంతంగా ఉండగలంరా? లేదు నాన్న, నేను ఇంకో 2 రోజులు ఉండొస్తాను. ప్లీజ్. సరేరా, నువ్వు మాత్రం జాగ్రత్త. హా, సరే నాన్న, ఉంటాను. ఎవ్వరు నువ్వు? ఈ ఊర్లో నిన్ను ఎప్పుడు చూడలేదు. నా పేరు రాము. నేను మా ఫ్రెండ్ వెంకీ వాళ్ళ ఇంటికి కొన్ని రోజులు ఉండి వెళ్దామని వచ్చాను. వాళ్ళు నా గురించి చెప్పలేదా? తలుపు తీసావ్? చెప్పారు. మరి అయినా ఎందుకు తలుపు తీసావ్? నీకు జరిగిందంతా నాకు తెలిసింది. నిన్నలా అన్యాయంగా చంపడం చాలా బాధాకరం. కానీ వాళ్ళు చెప్పిందంతా నిజమేనా? ఈ ఊరు వాళ్లకు అసలు నిజమేంటో తెలీదు. ఆ రోజు నన్ను ఆ గణేష్ చంపిన తర్వాత వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఏరా, ఊరంతా తిరగడం అయిపోయిందా? ఇంకా ఎన్ని రోజులు ఇలా తిరుగుతావు? అదిగో ఆయన ద్వారకా తిరుమల నుంచి వచ్చిన పూజారి గారు మన కోసం యాగం చేయటానికి పిలిచాను. ఎరా కృష్ణ, ఇంత రాత్రిపూట వచ్చావేంటి? అయ్యా, మీ అబ్బాయి ఒక అమ్మాయిని తలమీద కొట్టి చంపేశాడయ్యా. ఏమిట్రా నువ్వు చెప్పేది? అవునయ్యా, మన ఊరికి కొత్తగా వచ్చిన ఆంజనేయులు కూతురు గాయత్రిని ఊరి వారందరూ చూస్తుండగా తలమీద కొట్టి చంపేశాడయ్యా. ఏరా, ఎంత పనిచేసావురా! నువ్వు నా పరువు ప్రతిష్టలని నాశనం చేయటానికి పుట్టావురా. నువ్వు చేసే పనుల వల్ల
నా సర్పంచ్ పదవికి గండిపడేరా ఉంది. ఆ అమ్మాయి నిన్ను ఏం చేసిందిరా? తనని ఎందుకు చంపేశావు? అది నన్ను కర్రతో తలమీద కొట్టింది. అందుకే నేను కొట్టాను. అది చస్తుందని నేను ఊహించానా ఏంటి? ఆ అమ్మాయి బ్రతికేదయ్యా. కాని మీ అబ్బాయి ఎవరైనా ఆ అమ్మాయికి సహాయం చేస్తే